meeting at 6 p.m. from Gymkhana Ground, Secunderabad, Hyderabad to all 197 countries. We are conducting global peace and prayer meeting. Millions of homes, churches, temples, parishes, mosques, synagogues are joining with us for prayer, for peace in India, peace between India, Pakistan, peace between Russia, Ukraine, peace between Israel, Iran, Palestine, and peace in the world. Jesus said, "Blessed are the peacemakers." Please turn your home, your church, your place of worship, and open God to speak to you, speak through you. Men and women of God, Saturday and Sunday, please speak about the message of peace that is much needed, where in 197 countries, 56 major wars are taking place. Pray for our world leaders, prime ministers and presidents, their hearts to be changed. I am requesting national, international media, at least give 1 hour between 7 and 9 p.m. live. Come to Gymkhana grounds. We invited Honorable Chief Minister Revanth Reddy ji here. Other chief ministers, prime ministers, presidents in the world are joining their members. Therefore, irrespective of caste, creed, religion, leave the differences aside. So there is no more death like Praveen Pagadala. And there is peace in this world. Peace in house, peace in the heart, peace in mind, peace in life, peace in community, peace in cities, peace in the nations, peace in the world. Thank you very much. వచ్చే శనివారం సాయంత్రం 6 గంటలకు మే 24 జిమ్ఖానా గ్రౌండ్స్ సికింద్రాబాద్, హైదరాబాద్ నుండి 197 దేశాల్లో శాంతి కావాలన్న వారందరూ 25 సాయంత్రం ఆదివారం 6 గంటల వరకు కనీసం ఒక 5 నిమిషాలు ప్రార్థించండి. దేశ రక్షణ కొరకు, శాంతి కొరకు, ప్రపంచ దేశ నాయకులు మనసులు మారడం కొరకు, యుద్ధ సామగ్రి అమ్మకుండా శాంతిని అమ్మడం కొరకు, శాంతిని ఫాలో అవడం కొరకు. మనసులో శాంతి కావాలి, హృదయంలో శాంతి కావాలి, కుటుంబంలో శాంతి కావాలి, మా గ్రామంలో శాంతి కావాలి, మా పట్టణంలో శాంతి కావాలి, మా దేశంలో శాంతి కావాలి అన్నవారు, తెలుగు మిత్రులు 200 దేశాల్లో ఉన్నవారు, మీ చర్చెస్లో, మాస్క్స్లో, టెంపుల్స్లో మీరు ప్రార్థనలు చేయండి. నేను యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ప్రార్థనలు కలిపి మత మార్పిడి కొరకు కాదు, మార్గం మారడం కొరకు, యుద్ధాలు ఆపడం కొరకు, శాంతి రావడం కొరకు మీరందరూ నిన్నలుగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లీడర్స్ అందరూ జాయిన్ అయ్యారో ఢిల్లీలో, అదేవిధంగా ఈ వీడియోను మీడియా మిత్రులందరూ అనుకోకుండా ఎంతమంది వచ్చారు, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆ రోజు కూడా మీరందరూ రావాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పీస్ మెసేజ్ చూసారా, కొట్టుకుంటే తిట్టుకుంటే గంటలు లైవ్లు ఇస్తారే, యుద్ధం జరగాలని చాలామంది లైవ్లు ఇచ్చారే, యుద్ధం ఆపేశారని చాలామంది నాతో కోపంగా ఉన్నారే. మీ యుద్ధం కావాలన్న వాళ్ళందరికీ కేపాలు అవసరం లేదు. శాంతి కావాలన్నవారు, అభివృద్ధి కావాలన్నవారు, మంచి కావాలన్నవారు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండాలి అన్నవారు, Paul is the answer, because I believe Jesus said, "Blessed are the peacemakers." Amen. Thank you very much. Amen. God bless you. ఈ వీడియో అందరూ షేర్ చేయండి.
మే 24 మే చూడండి మే 20 చూడండి ఇవన్నీ బాగున్నాయి కానీ మే 24 ప్రజాశాంతి పార్టీ మీటింగ్ ప్రపంచ శాంతి సభ ప్రార్థన సభ ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడిని పిలిచారు. మే 24 శనివారం తమ్ముడు ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రావాలని, అలాగే కేసీఆర్ గారు, నా తమ్ముడు బీజేపీ కేటీఆర్ గారు, అలాగే బీజేపీ నాయకులు అందరూ తమ్ముళ్ళే. కోపం వచ్చినప్పుడు దీవించడం కొడుకే తిడతా. నా హృదయంలో వారందరూ బండి సంజయ్ అంటే నాకు చాలా ఇష్టం. తప్పు మాట్లాడేటప్పుడు తమ్ముడు సంజయ్ కిషన్ రెడ్డిని తిడతా. కిషన్ రెడ్డి ఎక్కువ తప్పు మాట్లాడు, బండి సంజయ్ కొంచెం ఎక్కువ తప్పులు మాట్లాడతాడు. దేవుడు ఆయన్ని మనసు మార్చాలి. ఆయనకు కూడా మీ మీడియా మిత్రుల ద్వారా ఆహ్వానం ప్రకటిస్తున్నాం. టీఆర్ఎస్ ఏంటి, బీఆర్ఎస్ ఏంటి, బీజేపీ ఏంటి, కాంగ్రెస్ ఏంటి, 25 పార్టీలు కూడా ఈ శాంతికి మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ నాయకులు, మోదీ గారి నాయకులే నిన్న ఢిల్లీలో నన్ను గంట సేపు కలిసి ఆయన కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు. కనుక కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ముఖ్యంగా మన తెలుగు సత్తా 200 దేశాల్లో ఆ రోజు గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు చూపించినట్టే ప్రతి మెయిన్ లైన్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ సాయంత్రం 6 గంటలకే మీరు వచ్చి సెటప్ చేసుకొని 7 నుంచి 9 వరకు లైవ్ ఇచ్చిన వాళ్ళు దేవుడు దీవించుగాక. లైవ్ ఇవ్వని వారిని దేవుడు క్షమించడు. ఎందుకంటే శాంతి కొరకు వారు కూడా లైవ్ ఇచ్చిన గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రైస్తవ నాయకుడిని అన్నాడు. మోషేంద్రాన్ని కాపాడాలన్నా ప్రవీణ్ పగడాలు నాటి మరి గొప్ప దైవ సేవకుల్ని మరి ఆయన చనిపోయినా కానీ మరి ఆయన కేసుని రీఓపెన్ చేసే గొప్ప మనగాడు.